అనామిక ఎపిసోడ్ 14. త్రివేది గారు చెప్పిన మాటలు విని యశ్వంత్ ఆశ్చర్యంతో, నిజమా? యష్నకి పెళ్ళి కాలేదా అని అడిగాడు. లేదు అని విమల్ గారు ఇంకా త్రివేది గారు ఇద్దరూ చెప్పారు. యశ్వంత్, విన్నావా? యష్నకి పెళ్ళి కాలేదు. తన దగ్గరికి వెళ్ళు, తనకు నీ ప్రేమ అర్థమయ్యేలా చెయ్యి, నీతో తీసుకురా నాన్నా అని అన్నారు రాజ్ కుమార్ గారు. కానీ నాన్న, తను నా మాట వినకపోతే అని సందేహంతో అడిగాడు యశ్వంత్. ఖచ్చితంగా వింటుంది, నాకు తెలుసు. తను నిన్ను ప్రేమిస్తుంది యశ్ను. వెళ్ళి నీ ప్రేమను, నీ యష్నాని తీసుకురా అని ప్రోత్సహిస్తూ అంది కోమల్. యశ్వంత్ కాసేపు ఆలోచించి త్వరగా లగేజ్ సర్దుకొని మనాలికి బయలుదేరాడు. హో, అయితే నువ్వు నీ ప్రేమను కలవడానికి ఇక్కడికి వచ్చావన్నమాట అని అంది అనామిక అంతా విని. మరి తనని క్షమాపణ అడగడానికి కూడా అని అన్నాడు యశ్వంత్. నువ్వు మోసం చెయ్యవని నాకు తెలుసు యశు అని అంది అనామిక యశ్వంత్ని చూస్తూ. అనామిక, దయచేసి నన్ను యశు అని పిలవకు అని అన్నాడు యశ్వంత్. ఏ, యష్న మాత్రమే నిన్ను యశు అని పిలుస్తుందా అని అడిగింది అనామిక. తను ఒక్కసారి నా మాట వింటే ఆ తర్వాత తను ఏం చెప్పినా నా జీవితాంతం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆ నంబర్కి ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్ చేశాను. కానీ ఈసారి తను నన్ను బ్లాక్ లిస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అని అన్నాడు యశ్వంత్. ఒకవేళ కొన్ని కారణాల వల్ల నువ్వు తనను కలుసుకోకపోతే, ఏ కారణం వల్ల అయినా తను నీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు నిజాన్ని అంగీకరిస్తావా? అంగీకరించి నీ జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతావా అని అడిగింది అనామిక. అనామిక, నేను చెప్పిన నా కథ విన్నావు, మరి ఇది ఎలాంటి ప్రశ్న? యష్న నాది, నా నుండి దూరం వెళ్ళదు. నువ్వు చూడు, మా మధ్య చాలా అపార్థాలు ఉన్నాయి. మా మధ్య మరొకరు వచ్చేశారు. కానీ ఇప్పటికీ నా యష్న నా కోసం వేచి చూస్తుంది అని కోపంగా ముందు అన్న తర్వాత నమ్మకంగా అన్నాడు యశ్వంత్. నేను నిజంగానే నీకోసం వేచి ఉన్నాను యశ్వంత్. కానీ యశ్వంత్, నువ్వు నిజాన్ని మర్చిపోలేవు, మార్చలేవు అని అంది అనామిక. నేను ఇంకా యష్న మేమిద్దరం కలిసి తర్వాత ఏం చేస్తాం, మా మధ్య ఏం జరుగుతుంది, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చిరాగ్గా అనామిక ఏమందో కూడా అర్థం చేసుకోకుండా అన్నాడు యశ్వంత్. ఇలా గుడ్ నైట్ చెప్పి యశ్వంత్ కోపంగా నిద్రలోకి జారుకున్నాడు. యశు, నీకు నిజం తెలిసిన రోజే నువ్వు వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది అని అనామిక యశ్వంత్ని ప్రేమగా చూస్తూ తన మనసులో అనుకుంది. అనామిక రాత్రంతా యశ్వంత్ని అలాగే చూస్తూ గడిపేసింది. ఉదయం యశ్వంత్ కళ్ళు తెరిచి చూసేసరికి అనామిక అక్కడ కనిపించలేదు. అనామిక అక్కడ కనిపించకపోయేసరికి ఈ అమ్మాయి ఇప్పుడెక్కడికి వెళ్ళిందో, అయినా నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. అయినా సర్లే, ఇప్పుడు ఎలాగో ఉదయం అయిపోయింది, ఇప్పుడు ఏమి ప్రమాదం ఉండదులే, ఒక్కసారి అటు ఇటు చూస్తే బెటర్ అని అక్కడంతా వెతికేశాడు. ఈ వెర్రి పిల్ల ఎక్కడికి ఎవరితో వెళ్ళి ఏం పెట్టుకుంటుందో తెలియదు అంటూ మొత్తం చూశాడు. కానీ అక్కడ అనామిక కనిపించలేదు. మొత్తం చూశాక హోటల్కి వెళ్ళిపోయిందేమో అని యశ్వంత్ అనుకునే లోపే పొదల్లో వెనుక నుండి తనకి ఒక స్వరం వినిపించింది. అది వినంగానే, నువ్వింకా వెళ్ళలేదా? ఇప్పుడు కూడా నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? అనామిక, బయటికి రా, నిన్నే, బయటికి రా అని అన్నాడు యశ్వంత్. అయితే ఆ పొదల్లో నుంచి ఒక వ్యక్తి బయటకి వచ్చి యశ్వంత్ని చూసి, ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. క్షమించండి అంకుల్, అది నేను నా స్నేహితురాలు అనామిక అని అనుకున్నాను అని అన్నాడు యశ్వంత్ తడబడుతూ. నీకు అనామిక తెలుసా? మా అమ్మాయి అనామిక మీకు తెలుసా బాబు అని అడిగాడు ఆ వ్యక్తి. మీ అమ్మాయా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు యశ్వంత్. అంటే ఆమె నా స్నేహితుడు కూతురు, తనేనా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఈ క్యాబిన్ అనామిక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే నిర్మించారు.
అని అన్నాడు ఆ వ్యక్తి. యశ్వంత్కి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అంకుల్, నాకు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నేను చలి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు యశ్వంత్. అవును బాబు, నాకు తెలుసు. వారు ఈ కారణంగానే ఈ క్యాబిన్ని నిర్మించారు. తద్వారా రోడ్డుపై నడిచే వ్యక్తులు చలిగా ఉన్నప్పుడు ఆశ్రయం పొందవచ్చు అని. అదేంటంటే నేను అతని ఇంటికే వెళ్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని అన్నాడు ఆ వ్యక్తి. అనామిక వాళ్ళ ఇల్లా? కానీ తన తండ్రి ఇక్కడ నివసించడం లేదని చెప్పింది. అసలు ఏం జరుగుతుంది అని అనుకున్నాడు యశ్వంత్. ఆ వ్యక్తి మాత్రం ఇదేది పట్టించుకోకుండా రా బాబు అని యశ్వంత్ని లాగుతూ తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అనామిక, అమ్మా అను, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో చూడు, నీ స్నేహితుడు వచ్చాడు అని అన్నాడు ఆ వ్యక్తి. లోపల నుంచి ఒక అమ్మాయి అంటే అనామిక బయటికి వస్తూ, ఒక్క నిమిషం బాబాయ్ వస్తున్నా అని, ఎవరు వచ్చారు బాబాయ్ అని అడిగింది. నువ్వే చూడు, ఇతను నీ స్నేహితుడు కదా అని అన్నాడు ఆ వ్యక్తి. ఆ అమ్మాయి యశ్వంత్ వైపు చూసి, బాబాయ్ తను నా స్నేహితుడు కాదు, తను ఎవరో కూడా నాకు తెలియదు అని యశ్వంత్ వైపు చూసి, మీరు ఎవరండి అని అడిగింది. యశ్వంత్ కూడా ఆ అమ్మాయి వైపు చూస్తూ, సారీ, ఈమె నా ఫ్రెండ్ కాదు, ఆమె హోటల్కి వెళ్ళిపోయి ఉంటుంది, తను నా స్నేహితురాలు కాదు అంకుల్, బహుశా వీళ్ళిద్దరి పేరు ఒకటే ఉండొచ్చు కదా అని అన్నాడు యశ్వంత్. అయ్యో అవునా, నువ్వు బయటికి వచ్చిన క్యాబిన్ తనదే కాబట్టి, అంటే వీళ్ళదే కాబట్టి నువ్వు తన గురించే మాట్లాడుతున్నావు ఏమో అని నేను అనుకున్నాను అని అన్నాడు ఆ వ్యక్తి. యశ్వంత్ అనామికను చూసి, సారీ, అదేంటంటే చలి తట్టుకోలేక అక్కడికి వెళ్ళాను అని అన్నాడు. పర్వాలేదు, నాన్న ఇంకా అక్క ఆ క్యాబిన్ని అందుకే తయారు చేశారు, దారిలో వెళ్ళే వాళ్ళకి చదివి ఉన్నప్పుడు వాళ్ళకి పనికొస్తుంది అని. అదేంటంటే ఇక్కడ ఎప్పుడూ మంచు పడుతూనే ఉంటుంది కదా, అందుకని అని అంది అనామిక. అవును, నిన్న రాత్రి వాతావరణం అస్సలు బాగోలేదు అని అన్నాడు యశ్వంత్. అను, మీ నాన్న ఎక్కడా కనబడడం లేదు అని అడిగాడు ఇప్పుడే వచ్చిన ఆ వ్యక్తి. బద్రీనాథ్ గారు లోపల నుండి వస్తూ, నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను అని అన్నారు. భోపాల్ నుండి ఎప్పుడు వచ్చావు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు నాథూరామ్ గారు. బద్రీనాథ్ గారు తనని చూస్తూ, అదే పాత విషయాలు. తను యశ్వంత్ వైపు చూసి, అయితే నిన్న రాత్రి ఆ క్యాబిన్లో ఉన్నది తననేనా అని అడిగాడు. సారీ అంకుల్ అని అన్నాడు యశ్వంత్ తొందరగా. సమస్య ఏం లేదు బాబు, కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరికైనా అది ఉపయోగపడింది. రాత్రంతా చలితో ఎలా ఇబ్బంది పడ్డావో ఏంటో అని అనామిక వైపు చూస్తూ, అమ్మాను టీ పెట్టుకొని తీసుకురా అని అన్నారు బద్రీనాథ్ గారు. నాకు కూడా అని అన్నారు నాథూరామ్ గారు. సరే బాబాయ్, మీరు కూర్చోండి, నేను అందరికీ టీ తీసుకొస్తాను అని అంది అనామిక. తను తొందరగా లోపలికి వెళ్ళి అందరి కోసం టీ పెట్టి తీసుకొచ్చింది. యశ్వంత్కి కొంచెం అసౌకర్యంగా అనిపించింది. అంకుల్, అదంతా అవసరం లేదు, అదేంటంటే నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్తాను అని అన్నాడు. సరే అలాగే వెళ్దూలే బాబు, కానీ నిన్న రాత్రి మంచు కురిసింది కదా, రోడ్లన్నీ ఇంకా మంచుతోనే ఉండి ఉంటాయి, కొంచెం సమయం తర్వాత వెళ్ళు, అప్పటికి రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, టీ తాగితే నీకు కూడా మంచిగా అనిపిస్తుంది అని అన్నారు బద్రీనాథ్ గారు. అనామిక అందరికీ టీ తీసుకొచ్చింది. టీ తాగుతూ నాథూరామ్ గారు బద్రీనాథ్తో, అయితే నాతో వస్తున్నావా అని అడిగారు. ఎక్కడికి అని అడిగారు బద్రీనాథ్ గారు. మర్చిపోయావా, రేపు మన స్నేహితుడి కూతురు పెళ్ళి ఉంది, దానికి వెళ్ళాలి మనం అని అన్నారు నాథూరామ్ గారు. అయ్యో బాబాయ్, రేపు అక్క అంటూ బద్రీనాథ్ ఏదో అనకముందే అనామిక చెప్తూ ఆగిపోయింది. తను చెబుతూ మధ్యలో ఆగిపోవడంతో నాథూరామ్ కూడా ఆలోచించి, అయ్యో రామా అని తల కొట్టుకొని, నేనసలు ఎలా మర్చిపోయాను దీని గురించి అని కొంచెం బాధపడి బద్రీనాథ్ గారి వైపు చూసి, పర్లేదు బద్రి, నువ్వు ఇక్కడే ఉండు, నేను కూడా వెళ్ళనులే
అని అన్నారు. కాసేపు అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. యశ్వంత్కి ఆ నిశ్శబ్దం కొంచెం అసౌకర్యంగా అనిపించి తను గొంతు సవరించుకుంటూ టీకి చాలా థ్యాంక్స్, నేనిక బయలుదేరతాను అని అన్నాడు. బాబు, నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నాదు నువ్వు తనతో వెళ్ళు అని అన్నారు బద్రీనాథ్ గారు. రా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నారు నాథూరామ్ గారు. అంకుల్, మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్తానులే అని అన్నాడు యశ్వంత్. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు బాబు, రా నాతో అని అన్నారు నాథూరామ్ గారు. యశ్వంత్ ఇల్లు వదిలి వెళ్ళబోతుండగా అతని పాదాల దగ్గర ఒక ఫోటో పడింది. అతను ఆ ఫోటోను తీసుకొని టేబుల్ మీద తిరిగి పెట్టబోయాడు. కానీ అప్పుడే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఈమె అనామిక కదా, తిన ఫోటో ఇక్కడుందేంటి అని వెనక్కి తిరిగి ఈ ఫోటో మీ దగ్గర ఉందేంటి అని అడిగాడు. ఇది మా అక్క ఫోటో, తను మీకు తెలుసా అని అడిగింది అనామిక. మీ అక్క? ఈమె పేరు అనామిక కదా అని అన్నాడు యశ్వంత్. కాదు, అనామిక నా పేరు, తిను మా అక్క, ఈమె పేరు యష్ణ అని అంది అనామిక. అనామిక నోటి నుండి యష్ణ అని పేరు వినగానే యశ్వంత్ అదే ఫోటో చూడడం మొదలుపెట్టాడు. యష్ణ అని ఆశ్చర్యంగా ఫోటోని చూస్తూ ఉండిపోయాడు. మరి యశ్వంత్ వెతుకుతున్న యష్ణ, ఈ ఫోటోలో ఉన్న యష్ణ ఒకే అమ్మాయా? ఇద్దరూ ఒకటే అయినప్పుడు యష్ణ తన పేరు అనామిక అని ఎందుకు చెప్పింది? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో.